కాల్ మనీ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని పాతబస్తీ, చిట్టినగర్ ప్రాంతంలో, గుంటూరులోని శారదా కాలనీ, పట్టాభిపురం, డొంక రోడ్లో, కడప జిల్లా రాయచోటిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో పలుచోట్ల ఒకేసారి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొత్తపేట 30వ డివిజన్ స్థానిక నాయకుడు గుర్రంకొండ ఇంటిలో సైతం తనిఖీలు నిర్వహించగా అతని ఇంట్లో ఉన్న 7 డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గుర్రంకొండ మాత్రం తాను 2009లోనే వడ్డీ వ్యాపారం మానివేశానని, తనకు కాల్ మనీ వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము పోలీసు వారిని కోరుతున్నాం. అదేవిధంగా పేదలను కాల్ మనీ వ్యాపారంతో పీడించి వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న కాల్ మనీ వ్యాపారులని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా ఇటు సిపి ఆఫీస్కు బాధితులు క్యూ కడుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు బారులు తీరారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు చెబుతూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాల్ మనీ ముఠా అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వడ్డీల కోసం వాళ్లు బాధితుల్ని ఎంత బాధించారో తెలిపే ఒక ఆడియో క్లిప్ ను బాధితురాలు ఒకరు హెచ్ఎంటీవీకి ఎక్స్క్లూజివ్ గా అందించారు. అప్పు తీసుకున్న పాపానికి ఏకంగా ఇంటికే తాళం వేసి ఇంటి పత్రాలను కూడా తన దగ్గరే పెట్టుకుని బాధితురాల్ని ఎలా బెదిరించాడో ఒకసారి విందాం. హలో, ఆ రోజున ఆయన ఎవరేమంటే వేసావు తాళము? నేనే వేసుకున్నా, నా డబ్బులు రావాలని. తాళమును కాగితాలు కావాలి, ఇల్లు బేరానికి వచ్చింది. ఊళ్ళోకి తీసుకెళ్తాం ఏంటి? నాకు ఇచ్చే నగరాలు చెప్ప, మాకు డబ్బులు నాకు ఇవ్వాల్సినప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చింది తాళాలను పట్టుకెళ్ళు. ఎవరేమన్నారు? అయ్యే నగరాలు మాక ఏంటి నగరాలు? ఏంటి నగరాలు? నేనెట్టున్నావు అసలుకి మెంటలకి ఇచ్చేస్తున్నా, డబ్బులు రావాలి వచ్చి నీకు ఇస్తున్నావా? మాకు అసలు ఎదురులో ఉంచుతున్నావా? మమ్మల్ని టార్చర్ పెట్టట్లేదా నువ్వు? చెప్పు ఇప్పుడు మాట్లాడతాను. నాకు చేతకాటం ఏంటి? నీ వెనక నేను చేతకండి మరి నా ఊరు మొత్తం నా వెనకమాలే ఉందంటున్నావు కదా. ఏం చూసుకునేది? డబ్బులు 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 నీ మొఖాన్ని మరి తీసుకుందు, నా దగ్గర ఎందుకు వచ్చి తీసుకెళ్ళు. నీ తాళం నీకు ఇచ్చేస్తాను, నేను దాచిపెట్టుకోరుగా. అయితే నీ తాళం నేనేం దాచిపెట్టుకోనుగా. నీ తాళం నీకు ఇచ్చేస్తాను చెప్తున్నావు కదా నువ్వు. నగరాలు ఏంటంటే ఇంత రామాలు ఏం చేస్తారు? నన్ను నీకు గొప్ప, నాకేం గొప్ప కాదు, నీకు గొప్పేమో కాదు. కాదు ఏంటి? నా వెనక నా సెటిల్మెంట్ ఒప్పుకున్నాను, నా వెనక ఏంటి రామాలు? ఏం చేస్తాడు? నన్ను ఏమైనా చేస్తాడా? నేను సిపి ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడికి రా. నేను సిపి ఆఫీస్కి వెళ్ళి కేసు పెడుతున్నాను ఇప్పుడు. సిపి కాదు, మా అమ్మ దగ్గరికే వెళ్తా ఇప్పుడు. పెట్టుకుంటా. ఓకే.